హలో అండి, నేను డాక్టర్ శ్రీరంజని, గైనకాలజిస్ట్ అండ్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్. ఇవాళ చాలామంది మమ్మల్ని అడుగుతూ ఉంటారు, ఎల్ఎంపి అంటే ఏంటి మేడం, ప్రెగ్నెన్సీలో మనం ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి అన్నది. ఇప్పుడు మనం ఎల్ఎంపి గురించి మాట్లాడుకుంటే లాస్ట్ మెన్స్ట్రల్ పీరియడ్, అంటే మనకి ఏ రోజైతే మనకు ముట్టు ఆగిపోయిందో దాన్ని లాస్ట్ మెన్స్ట్రల్ పీరియడ్ అంటాం. ఎల్ఎంపి ఈజ్ వెరీ ఇంపార్టెంట్ యాక్చువల్లీ మన డేట్స్ క్యాలిక్యులేట్ చేయడానికి. ఇప్పుడు మనము డెలివరీ డేట్ ఒకటి ఇస్తాము, అంటే ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీ, మన డ్యూ డేట్. సో ఆ ఎల్ఎంపి బట్టి మనం డ్యూ డేట్ క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఎల్ఎంపి నుండి 9 నెలలు 7 రోజులు ప్లస్ 7 డేస్ క్యాలిక్యులేట్ చేస్తే మన ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీ ఆ రోజు దాకా మనం ప్రెగ్నెన్సీ వెయిట్ చేయవచ్చు. అంటే మన ఇప్పుడు నెలలు నిండినా కొంతమందికి నొప్పులు రావండి, అలాంటప్పుడు మనం ఈడీడీ వరకు వెయిట్ చేస్తాం. అప్పటికి నొప్పి రాకపోతే ఇంకేమన్నా ప్రాబ్లం, అంటే ఉమ్మనీరు తగ్గిపోయిందా, బేబీకి ఏమైనా ప్రాబ్లం ఉందా అన్నది చెక్ చేసుకొని ఆ డేట్ ఆగినాక కూడా ప్రెగ్నెన్సీ వెయిట్ చేయవచ్చా లేదా వారిని డెలివరీ చేయాలా. అంటే ఈడీడీ దాటిపోయిన ప్రెగ్నెన్సీస్ అన్నీ పోస్టర్మ్ డెలివరీస్ అంటాం అనమాట. అలాంటప్పుడు బేబీ ఉమ్మనీరు తగ్గిపోవడం, బేబీకి ప్రాబ్లం అవ్వడం ఉంటుంది. సో ఈడీడీ ఎందుకు అంటే ఎల్ఎంపి బట్టి మనం ఈడీడీ క్యాలిక్యులేట్ చేస్తాం. సో మనం ఎల్ఎంపి కొంతమందికి కరెక్ట్గా ఉండదు, అంటే నెలలు ఇప్పుడు ఇంతకుముందు పీరియడ్స్ రెగ్యులర్గా ఉన్న వాళ్ళకు ఎల్ఎంపి ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దాన్ని బట్టి 9 నెలలు ప్లస్ 7 రోజులతోటి మనం డ్యూ డేట్ ఇస్తామన్నమాట. కొంతమందికి పీరియడ్స్ తొందరగా వస్తాయి, అంటే 24 రోజులకే పీరియడ్స్ వస్తాయి. అలాంటప్పుడు మనం ఈ ఈడీడీ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తామంటే ఎల్ఎంపి 9 months ప్లస్ 7 days మైనస్, ఇప్పుడు 24 days సైకిల్ అంటే 6 days మైనస్ చేస్తాం, అంటే షార్ట్ సైకిల్స్ ఇవి. అదే కొంతమందికి పీరియడ్స్ 45 daysకి వస్తుంది, అంటే 10 days లేట్ రావచ్చు, 15 days లేట్ రావచ్చు. అలాంటప్పుడు మనము ఎల్ఎంపి ప్లస్ వాళ్ళ లాస్ట్ మెన్స్ట్రల్ పీరియడ్ పట్టుకొని దెన్ వీ క్యాలిక్యులేట్ ఈడీడీ మనం 9 months ప్లస్ 7 days ఇంకా లాంగ్ సైకిల్, అంటే ఇప్పుడు ఆ 10 రోజులు ఎక్స్ట్రా ఏదైతే తనకి ఎప్పుడు లేట్ వస్తుందో దాన్ని బట్టి వారికి ఈడీడీ ఇస్తాం. అగైన్ అంటే ఈ ఎల్ఎంపి తోటి ఒకటే కాకుండా మనం వాళ్ళ అంటే వాళ్ళ డేట్ కరెక్టా లేదా అన్నది, బేబీ కరెక్ట్గా ఫామ్ అయిందా లేదా అన్నది డేటింగ్ స్కాన్ బట్టి కూడా ఇస్తామన్నమాట. ఎవరికైతే పీరియడ్స్ సరిగ్గా రావు, వన్స్ ఇన్ 3 months వస్తాయి, 4 months వస్తాయి, అలాంటప్పుడు ఎల్ఎంపి తోటి క్యాలిక్యులేట్ చేసిన డేట్ కరెక్ట్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, వాళ్ళకు మనం డేటింగ్ స్కాన్ చేస్తాం. అంటే బీటా హెచ్సిజీ చేసి, బీటా హెచ్సిజీ అనేది ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్ బ్లడ్ టెస్ట్. అది చేసిన తర్వాత దాన్ని బట్టి మనం స్కాన్ల గర్భం ఎంత పెరిగింది అన్నది చెక్ చేసుకొని, బీటా హెచ్సిజీ ఎప్పుడైతే 1500 ప్లస్ ఉంటుందో మనకు పిండం సంచి కనిపిస్తుంది. సో దాన్ని బట్టి స్కాన్ డేట్ పేషెంట్కి ఇచ్చి, దాన్ని బట్టి పిండం తయారైన దాన్ని బట్టి మనం ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీ, అంటే ఎవరికైతే ఎల్ఎంపి డేట్స్ కరెక్ట్గా ఉన్న వాళ్ళకు ఎల్ఎంపి తోటి మనం ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీ క్యాలిక్యులేట్ చేస్తాం. సో అందుకనే ఎల్ఎంపి ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈవెన్ బేబీ చాలామంది మా దగ్గరికి వచ్చుడే డైరెక్ట్ 7th monthలో వస్తారు, అప్పటిదాకా ప్రెగ్నెన్సీ చెక్ చేసుకోరు, అంటే ఈవెన్ బేసిక్ స్కాన్ ఉండదు, టీఫా స్కాన్ ఉండదు. వాళ్ళకు కూడా మనం ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీ స్కాన్ తోటి కార్లేట్ చేస్తాము, బట్ వాళ్ళ ఎల్ఎంపి తోటి మ్యాచ్ అవుతుందా లేదా అన్నది వాళ్ళ డెలివరీ డేట్ ఇవ్వడానికి మనకు ఆ ఎల్ఎంపి అనేది చాలా ఇంపార్టెంట్. సో లాస్ట్ మెన్స్ట్రల్ పీరియడ్ అనేది గుర్తు పెట్టుకుంటే మన డెలివరీలో ఏమన్నా, అంటే బేబీ సరిగ్గా పెరగకపోయినా డెలివరీలో, అంటే గ్రోత్ రెస్ట్రిక్షన్, పిండం డేట్స్ తగ్గట్టు పెరగదు, ఐయుజిఆర్ బేబీస్ అంటాం, ఇలాంటివి ఏమన్నా ఉంటే మనం కరెక్ట్ ఎల్ఎంపి ఎర్లీ డేటింగ్ స్కాన్ ఉంటే మనం మిస్ అవ్వకుండా దొరుకుతాయి. సో ఈడీడీ క్యాలిక్యులేట్ చేయడానికి, బేబీ గ్రోత్ సరిగ్గా ఉందా లేదా చూడడానికి మన లాస్ట్ మెన్స్ట్రల్ పీరియడ్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఇంకా ప్రెగ్నెన్సీలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చూసుకున్నట్టయితే, రెగ్యులర్గా లో రిస్క్ ప్రెగ్నెన్సీ, అంటే మనం ప్రెగ్నెంట్ ఉమెన్ని, అంటే ఏదైనా రిస్క్ ఫ్యాక్టర్స్, అంటే చాలా సంవత్సరాల తర్వాత ట్రీట్మెంట్స్ తోటి పిల్లలు పుట్టారా, లేదా ఎలాంటి ప్రాబ్లం లేకుండా వాళ్ళంతటా వాళ్ళు కన్సీవ్ అయ్యారా, లో రిస్క్ హై రిస్క్ కేటగిరీలో డివైడ్ చేస్తాం. దాన్ని బట్టి లో రిస్క్ అంటే ఎక్కువ ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు ఎక్స్ట్రా ప్రికాషన్స్, అంటే రెస్ట్ కానివ్వండి, ఇది చేయకూడదు అది చేయకూడదు అన్నది ఏమీ ఉండదు. దే ఆర్ లైక్ ఎవ్రీ అదర్ ఇండివిజువల్. ఎక్కువ కడుపు మీద, అంటే పొత్తి కడుపు మీద ఒత్తిడి పెట్టే పనులు, లాంగ్ ట్రావెల్స్, బయట ఆహారం తీసుకోకూడదు. అదే హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళైతే సాధ్యమైనంత వరకు వాళ్ళకు విజిట్స్ ఎక్కువ ఉంటాయి, వారు రెస్ట్ తీసుకునేటి, వాటికి ఇచ్చే మందులు కూడా వేరే ఉంటాయి.
సో మన ప్రెగ్నెన్సీ బట్టి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉంటుంది. మీ దగ్గర ఉన్న గైనిక్ దగ్గరికి వెళ్తే దే విల్ హెల్ప్ యూ. మీ ప్రెగ్నెన్సీలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇంకా ఎక్స్ట్రా ప్రికాషన్స్ ఏమైనా అవసరమా లేదా అన్నది వాళ్ళే చెప్తారు. థ్యాంక్ యూ.